మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సొంతగా గెలవడానికి ఇబ్బంది అయింది. కూటమి తప్పలేదు. అటు పక్కన కాంగ్రెస్ కూటమి అవ్వడం, ఎన్సీపీ కాంగ్రెస్ ఉద్ధవ్ థాకరే వాళ్ళని కాదు అనుకున్నప్పుడు క్రిందటిసారి దెబ్బతిన్నారు. కాబట్టి ఈ దఫా అంటే కూటమిగా లేకపోతే వర్కౌట్ కాదని చెప్పి కూటమి కట్టుకున్నారు. ఈ కూటమిలో శరద్ పవార్ నుండి చీలిన అజిత్ పవార్, షిండే నుండి పవార్ నుంచి వీడి థాకరే దగ్గర నుంచి చీలినటువంటి షిండే, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడైతే అసలు సమస్య ఏంటంటే షిండేనేమో తను ముఖ్యమంత్రి కాలేదని ఏడుస్తుంటాడు, గొడవ చేస్తుంటాడు. కానీ అజిత్ పవార్ శరద్ పవార్ వారసత్వం కాబట్టి తను శరద్ పవార్ లక్షణాలనే ప్లాన్ చేస్తున్నాడు. శరద్ పవార్ వారసుడిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా ఇప్పటికీ 2 సార్లు ధమ్కీలు ఇచ్చాడు భారతీయ జనతా పార్టీకి. అప్పట్లో మొట్టమొదట ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్రపతి పాలన ఎత్తేసి రాత్రికి రాత్రి ప్రమాణ స్వీకారానికి చేసి తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బల నిరూపణ సందర్భంలో వెళ్ళిపోయి శరద్ పవార్ ఇంట్లో కూర్చున్నాడు. తద్వారా ఒకసారి బీజేపీని దెబ్బకొట్టాడు, పరువు తీశాడు. రెండోసారి మళ్ళీ ఆ తర్వాతన ముందుకొచ్చి మళ్ళీ అంతా ఓకే అయిన తర్వాత